యశ్పాల్ 1903-1976 ఆయన జననం 1903లో జరిగింది. మరణం 1976లో జరిగింది. यशपाल का जन्म फिरोजपुर छवानी में सन 1903 में हुआ. यशपाल యొక్క పుట్టుక ఫిరోజ్పూర్లో చవానీ ప్లేస్లో 1903లో జరిగింది. इनकी आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई. ఆయన చిన్ననాటి చదువు అంతా ఫిరోజ్పూర్లో చవానీలో జరిగింది. ఇంకా పై చదువులన్నీ లాహోర్లో జరిగిందనమాట. यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुट गए थे. యశ్పాల్ చిన్నప్పటి నుంచి విద్యార్థి దశలోనే ఆయన క్రాంతికారులతో చేరి వారితోనే ఉండి గడిపారనమాట. अमर शहीद भगत सिंह आदि के साथ मिलकर उन्होंने भारतीय स्वतंत्रता आंदोलन में भाग लिया. ఈయన భగత్ సింగ్తో కలిసి భారతదేశ స్వతంత్ర ఆందోళనలో పాల్గొన్నారనమాట. యశ్పాల్కి ప్రముఖ కృతియా యశ్పాల్ యొక్క ప్రముఖ రచనలు ఏంటి అంటే దేశద్రోహ, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, జూటా సచ్ తథా తేరీ మేరీ ఉస్కీ బాత్ ఇవన్నీ ఉపన్యాసాలు అనమాట. జ్ఞాన్ దాన్, తర్క్ కా తూఫాన్, పింజడే కి ఉడాన్, ఫూలోం కా కుర్తా, ఉత్తరాధికారి, సభి కహానీ సంగ్రహ ఇవన్నీ కథలు అన్నమాట. తర్వాత సింహావలోకన్ ఇది ఆత్మకథ అనమాట. तेरी मेरी उसकी बात पर यशपाल को साहित्य अकादमी पुरस्कार मिला. तेरी मेरी उसकी बात ఆ రచనకు యశ్పాల్కి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. యశ్పాల్ కి కహానియో మే కథా రస్ సర్వత్ర మిల్తా హై. యశ్పాల్ రచనలలో కథ అనేది చాలా చక్కగా మీకు మొత్తం ఉంటుందన్నమాట. वर्ग संघर्ष मनोविश्लेषण आदि वर्ग संघर्ष मनोविश्लेषण और पैना व्यंग्य इनकी कहानियों की विशेषताएं हैं. वर्ग संघर्ष ఆయన కథల్లో ఇంపార్టెంట్ అయినవి టాపిక్స్ ఏముంటాయి? కొట్టుకోవడాలు, వర్గాల మధ్య సంఘర్షణలు, తర్వాత మనోవిశ్లేషణ మానసిక సంబంధమైనటువంటి విషయాలు, ఇంకా పైన వ్యంగ్య అంటే మంచి వ్యంగ్యాస్త్రాలు ఈయన కథల్లో చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఈయన యొక్క కథల యొక్క స్పెషాలిటీస్ అన్నమాట. यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है. యశ్పాల్ ఒకటి గట్టిగా నమ్ముతారు, సమాజం బాగా ఉన్నతంగా ఉండాలంటే ఒకటే ఒక దారి ఉంది అని ఆయన నమ్ముతారు. సామాజిక సమానతా కే సాత్ సాత్ ఆర్థిక సమానత. సామాజిక సమానత, సమాజం సమానంగా ఉండాలి, అన్ని వర్గాల వారు కులాల వారు సమానమే. దాంతోపాటు ఆర్థిక సమానత్వం కూడా ఉండాలి, అందరూ సమానంగా సంపాదించుకోగలగాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పారనమాట. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेज़ी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. యశ్పాల్ తన యొక్క రచనల్లో హిందీ శబ్దాలు మాత్రమే కాకుండా ఉర్దూ శబ్దాలను ఇంకా అంగ్రేజీ శబ్దాలను కూడా అస్సలు ఏ మొహమాటం లేకుండా ఉపయోగించేశారు. प्रस्तुत कहानी देश में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभाव को बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है. ప్రస్తుతం మనం కథ చెప్పుకున్నాం కదా, దుఃఖ్ కా అధికారి కథ చెప్పుకున్నాం కదా. ఈ కథలో అంధవిశ్వాసం ఆర్ ఊంచ్ నీచ్కే భేద్భావ్, అంధవిశ్వాసం అంటే అంధవిశ్వాసాలు, ఇంకా ఊంచ్ నీచ్ ఎక్కువ తక్కువ భేదాలు అనేటటువంటి వాటిని చాలా చక్కగా చూపించడం జరిగింది. మీరు చూశారు కదా, ఇద్దరు అబ్బాయిలను పోగొట్టుకున్న తల్లులని ఇద్దరిని చూపించారు. ఒకళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంకొకళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అవన్నీ చాలా చక్కగా మనకి చూపించేశారు ఈయన. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సొసైటీల్లో మనం ఉన్నాము అనేది ఆయన చూపించారు. బతాతీ హై కి ఈ కథ ఏం చెప్తుంది మనకి, దుఃఖ్కి అనుభూతి సభీకో సమాన్ రూప్ సే హోతీ హై. దుఃఖం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్గానే వస్తుంది, ఈక్వల్గానే ఉంటుంది. పేదవాళ్ళని చెప్పి దుఃఖం ఎక్కువగాను, డబ్బున్న వాళ్ళని దుఃఖం తక్కువగాను ఉండదు. అందరి మనసులో దుఃఖం ఒకే రీతిలో ఉంటుంది. కహానీ ధనీ లోగోं की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती है. ఈ కథ డబ్బున్నటువంటి వారి యొక్క అమానవీయత, మానవత్వం లేని మనస్తత్వము, ఇంకా పేదవాళ్ళ యొక్క బలహీనత, అవన్నీ చాలా డీప్గా
మనకి పోర్ట్రేట్ చేసి చూపించాడు యశ్పాల్ గారు. యహ్ సహీ హై కి దుఃఖ్ సభీ కో తోడ్తా హై. నిజమైన విషయం ఏంటంటే దుఃఖం అందరి మనసులు విరక్కొట్టేస్తుంది. దుఃఖ్ మే మాతా మనానా హర్ కోయి చాతా హై. దుఃఖంలో ప్రతి ఒక్కడు బాధ అనుభవించేటప్పుడు ఆ బాధ వ్యక్తం చేయాలని, దానికోసం టైం ఇవ్వాలని అనుకుంటాడు. दुख के क्षण से समा दुख के क्षण से सामना होने पर सब अवश्य हो जाते हैं. దుఃఖం దుఃఖకే క్షణ సే సామ్నా హోనే పర్, దుఃఖం అనేటటువంటిది మనుషుల జీవితాల్లో ఎదురైనప్పుడు అందరూ స్టాప్ అయిపోతారు. పర్ ఇస్ దేశ్ మే ఐసే భీ అభాగే లోగ్ హై. కానీ కొంతమంది మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో, జిన్హే నా తో దుఃఖ్ మనానే కా అధికార్ హై నా అవకాశ. వాళ్ళకి కూడా దుఃఖాలు వస్తాయి, అయినా కానీ వాళ్ళ దుఃఖానికి టైం ఇచ్చే ఫెసిలిటీ కూడా వాళ్ళకు ఉండదనమాట. వాళ్ళకి దుఃఖము అనుభవించే అధికారం లేదనమాట. వాళ్ళు ఎంత దుఃఖం వచ్చినా కానీ వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళ వాళ్ళ గురించి మనుషులు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తారనమాట వాళ్ళతో. మనం ఆల్రెడీ దుఃఖ కా అధికారి అనేటటువంటి కథలో చూసాం ఆ విషయం. సో దిస్ ఈస్ ద లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ కూడా ఇవ్వటం లేదు. చాలా కష్టపడి చెప్తూ ఉన్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ కామెంట్స్ చెయ్యండి ప్లీజ్. మీకు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది రియల్గా చెప్పాలంటే. సో ప్లీజ్ మీరు డిఎస్సిలో జాబ్ తెచ్చుకోగలరు ఇది ప్రాపర్గా ఫాలో అయితే. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. డూ హార్డ్ వర్క్. బై.